అరే గాడిది నువ్వు రా, గాడిది నువ్వు. నువ్వైతే ఇంకోసారి అయితే దయచేసి ఆ ఫోన్ పేలు గీన్ పేలు అడగకు. ఎవడెవడో తిడుతుండే అడ్డమైన నా కొడుకులు, వీళ్ళు ఏడ్చుకుంటా, వీళ్ళ జగల వీళ్ళు ఉంటుంటే దాన్ని ట్రోల్ చేసుకుంటా ఎట్లా తిడుతురు బాయ్? ఒకటి చెప్పాలా, బిడ్డను కోల్పోయింది, ఆమె చేసేది యాక్టింగ్ అంటావా? ఇదే నీ చెల్లెకో, నీ అమ్మకో, నీ తల్లికో, నీ పిల్లలకో అయితే నీకు తెలిసేది. విన్నావా అన్నా? నువ్వు ఎవరైనాగా కొన్ని వ్యూస్ కోసం, కొన్ని లైక్ల కోసం మీరు ఈ తల్లిని ఇలా ఈ తల్లి బాధ చూడలేకపోతుర్రు. మీ కళ్ళు పోయినాయి, కళ్ళు దొబ్బినాయి. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇదే పరిస్థితి మీకు ఎదురైతే మీరు చెప్పేది కూడా యాక్టింగ్ అని మేమంటే మీకు ఎట్లుంటుందో మా తల్లి బాధను చూడుర్రి. విన్నారా? చూడుర్రి. తెలుసో తెలియక చిన్నోడు స్కానర్ పెట్టిండు, ఎవడో వీళ్ళని వాడు చెప్పిండు వీడు చెప్పిండు కాదు, వీళ్ళకి అర్థం కాక పెట్టిర్రు. దాన్ని ఒక చిన్న పొరపాటుని పక్కకు జరిపి అరే పెట్టిరు ఏదో ఆర్థిక ఇబ్బంది అందుతుంది, వీళ్ళ పరిశీలనలు ఉన్నారు, బిడ్డ చనిపోయిందని చెప్పి ఏదో అనుకునేది ఏంటంటే ఇదంతా పైసల కోసం చెప్తారా? బిడ్డను చంపుకుంటారా? అరే గాడిది నువ్వు రా, గాడిది నువ్వు. అరే కనీస లోక జ్ఞానం లేదా అరాబాయ్? తల్లి బిడ్డను పోగొట్టుకొని బాధపడుతుంది, ఆ బాధ చూడు. నేను అవసరమైతే సాయం చేయి, సపోర్ట్ చేయి. దేశం మొత్తం సాయం చేయడానికి రెడీ ఉన్నారు. దేశంలో అందరూ ప్రతి ఒక్కరు బాధపడతారు. నీకెట్లా మంచి వచ్చిందిరా ఇక్కడ పెడదామని వీడియో? మినిమం సిగ్గు శరం మానం ఉండారా నా కొడకల్లారా? మాట్లారా యూట్యూబర్స్ అంటే ఎట్లుండాలరా? అరే వ్యూస్ కోసం పైసల కోసం పీ తింటారు ఎందుకురా? నాకు అర్థం కాదు. కొన్నాళ్ళ తర్వాత మొహం